నమస్కారం. వీటి న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి కలెక్టరేట్లో ఓటర్ ముసాయిదా జాబితా విడుదల. వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తిలో 5వ రోజు కొనసాగిన మీ ఇంటికి మీ సుధీరణ కార్యక్రమం. తొట్టంబేడు మండలం పెళ్లమేడు పంచాయతీ మామిడిగుంట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. తొట్టంబేడు మండలంలోని కొలితినీరు గ్రామంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పర్యటన. 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కుండీల లెక్కింపు. గత 15 రోజులకు గాను 1,20,00,000 ఆదాయం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ విడుదల చేశారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటర్ జాబితా వివరాలు, క్లైములు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ, అనామలీల పరిశీలన తదితర అంశాలను వివరించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ విడుదల చేశారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటర్ జాబితా వివరాలు, క్లెయిములు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ, అనామలీల పరిశీలన తదితర అంశాలు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభం నుంచే ప్రతి దశను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్టు తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేలు నిర్వహించగా బిఎల్ఓ, బిఎల్ఏ సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు, జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటూ మొత్తం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు తిరుపతి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,429గా ఉండగా ఇంటింటి ధృవీకరణ అనంతరం ముసాయిదా ఓటర్ జాబితా సిద్ధం చేసినట్టు తెలిపారు. ధృవీకరణలో భాగంగా గైర్హాజరైన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ నమోదులు కలిపి మొత్తం 2,87,826 కేసులను ప్రత్యేక జాబితాగా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన ఓటర్ల సంఖ్య 14,81,603గా ఉందని తెలిపారు. వీరిలో 1,62,230 మంది ఓటర్లు మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అయినప్పటికీ వారి పేర్లను ముసాయిదా ఓటర్ జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన అర్హుల పేర్లు తుది ఓటర్ జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ధృవీకరణ పత్రాల సమర్పణకు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలు వివరిస్తూ 1987కు ముందు జన్మించిన వారికి వ్యక్తిగత ధృవీకరణ పత్రాలు సరిపోతాయని, 1987 నుంచి 2002 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రులు ఒకరు ధృవీకరణ పత్రం సమర్పించాలని, 2002 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులకు సంబంధించిన పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుందన్నారు. మ్యాపింగ్ పూర్తిగాని కేసులు ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతిలో 96,280, చంద్రగిరిలో 50,000కు పైగా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యాపింగ్ పూర్తయిన కేసుల్లో కూడా సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించిన అనామలీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. వయస్సు, వ్యత్యాసాలు, కుటుంబ సంబంధాల నమోదు లోపాలు, ఇతర సాంకేతిక అసంగతల కారణంగా 2,38,863 కేసులు అనామలీలుగా గుర్తించబడినట్లు వెల్లడించారు. రాష్ట్ర సగటు అనామలీ శాతం 18% కాగా తిరుపతి జిల్లాలో అది 13% మాత్రమేనన్నారు. ఈ కేసులు కూడా నోటీసులు జారీ చేసి అవసరమైన పత్రాల ఆధారంగా సవరణలు చేపడతామన్నారు. గైర్హాజరు, షిఫ్టెడ్ మరణాలు, డూప్లికేట్ కేసుల వివరాలను వెల్లడిస్తూ తిరుపతి నియోజకవర్గంలో 90,882, చంద్రగిరిలో 50,273, వెంకటగిరిలో 36,497, శ్రీకాళహస్తిలో 32,836, సూళ్లూరుపేటలో 27,946, రైల్వే కోడూరులో 26,047, సచ్చిబేడులో 23,345 కేసులు గుర్తించినట్టు తెలిపారు. ఈ జాబితాలన్నీ బిఎల్ఓల వద్ద ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలను బిఎల్ఓలు, బిఎల్ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి వారి అంగీకారంతోనే రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఎవరికీ తెలియకుండా లేదా ఏకపక్షంగా ఓటర్ల పేర్లు తొలగించడం జరగలేదన్నారు. నేటి నుంచి ఆగస్టు 30 వరకు క్లైములు, అభ్యంతరాలు, సవరణలు, కొత్తగా పేరు నమోదు, తొలగింపుల కోసం అవకాశం కల్పించినట్టు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ నెల మొత్తం అందిన దరఖాస్తులు, అభ్యంతరాలపై విచారణ జరిపించి స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని, అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసిన యువకులు ఫారం 6 ద్వారా ఓటర్గా నమోదు కావాలని సూచించారు. చిరునామా మార్పు, పేరు, వయసు, ఇతర వివరాల సవరణలు లేదా కుటుంబ సభ్యులను ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి మార్చుకోవడానికి ఫారం 8 వినియోగించుకోవాలని కోరారు. ఈఆర్ఓ నిర్ణయంతో సంతృప్తి లేకపోతే జిల్లా ఎన్నికల అధికారికి, అనంతరం రాష్ట్ర ప్రధాన అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. రాజకీయ పార్టీలు, మీడియా ప్రజలు అందిస్తున్న సహకారం అమరినీయమని పేర్కొంటూ ప్రతి ఫిర్యాదును పరిశీలించి వెంటనే స్పందిస్తున్నామన్నారు. అవసరమైతే నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే 2 నెలలు అత్యంత కీలకమైనవని, కొత్త ఓటర్ నమోదు, ఫారం 8 సవరణలు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియలో ప్రజలందరూ చురుగ్గా పాల్గొన్నారని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు ప్రజల సహకారంతో
పూర్తిస్థాయి ఖచ్చితత్వం కలిగిన పారదర్శకమైన లోపరహిత ఓటర్ జాబితాను సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెబ్లాండ్ వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు ప్రక్రియను వేగవంతం చేయడం, భూ రికార్డుల భద్రతను మరింత బలోపేతం చేయడం, పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా CCLA ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో విజయవాడ నుండి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ బృందం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెబ్లాండ్లో బ్లాక్ చైన్ సాంకేతికత అమలు, పురోగతి, వివిధ శాఖలతో వ్యవస్థ సమన్వయం, భూ రికార్డుల డిజిటల్ భద్రత, డేటా సమగ్రత, రికార్డులో అనధికార మార్పులకు అవకాశం లేకుండా తీసుకున్న చర్యలు, సాంకేతిక అంశాలు మరియు అమలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భూ రికార్డుల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత విశ్వసనీయమైన, పారదర్శకమైన మరియు సురక్షితమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు. బ్లాక్ చైన్ సాంకేతికత అమలుతో భూ రికార్డుల ప్రామాణికత మరింత బలపడడంతో పాటు డేటా భద్రత, ట్రేసబిలిటీ మరియు పారదర్శకత పెరుగుతాయని అధికారులకు వివరించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పురోగతిని సమీక్షిస్తూ అమలు ప్రక్రియ నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వెబ్లాండ్లో నమోదైన సమాచారాన్ని సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించి బ్లాక్ చైన్ వ్యవస్థతో సమర్థవంతంగా అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో NIC డిప్యూటీ మేనేజర్ M. నరేష్ కుమార్, వైర్లెస్ ఇంజనీర్ A. రమేష్ కుమార్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో DRO నరసింహులు, జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో ఉన్న యూత్ హాస్టల్ నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణ, యువజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో DRO నరసింహులు, జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో ఉన్న యూత్ హాస్టల్ నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణ, యువజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న యూత్ హాస్టల్ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మై భారత్ తిరుపతి ఆధ్వర్యంలోకి బదిలీ చేయాలని యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో యువజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి క్రియాశీలకంగా పనిచేసే మై భారత్ కేంద్రాలను యూత్ హాస్టల్లో ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తిరుపతి జిల్లాకు ఒక కొత్త మై భారత్ కేంద్రం మంజూరైనట్టు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా జిల్లా యువజన అధికారి, అకౌంట్ ఆఫీసర్తో పాటు 24 మంది జాతీయ యువ కార్యకర్తల సేవలు జిల్లాకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. యూత్ హాస్టల్ ప్రాంగణాన్ని యువజన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణలు, క్రీడా కార్యక్రమాలు, అడ్వెంచర్ క్యాంపులు, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనివల్ల జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాల పెంపు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సెట్విన్ CEO మోహన్ కుమార్, యూత్ హాస్టల్ మేనేజర్ P. మోహన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొట్టంపేట మండలంలోని కొనతినేరి గ్రామం నందు 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ప్రజల నుంచి అనేక వినతులు రాగా వాటిని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తొట్టంపేట మండలంలోని కొనతినేరి గ్రామం నందు 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ప్రజల నుంచి అనేక వినతులు రాగా వాటిని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్థవంతంగా నిలిచిపోయిన అంగన్వాడీ కేంద్రాన్ని విద్యార్థుల భవిష్యత్ మెరుగుపరిచే దిశగా 25 రోజుల లోపల 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ అంగన్వాడీ కేంద్రాన్ని నూతనంగా నిర్మించి అంగన్వాడీ సిబ్బందికి అందజేశామని, ఇది గత పరిపాలనకు నేటి పరిపాలనకు నిదర్శనమని, గత పరిపాలనలో విద్యార్థులతో జీవితంతో ఆటలాడుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే నేటి విద్యార్థుల భవిష్యత్తును బంగారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చానన్నారు. కదా రాసిస్తే ఇలా సంతకం పెడితే రేపు పొద్దున నాకు ఆర్డర్ పట్టుకోవచ్చు, ఎందుకు పని చేయలేదని. అవునా కదా? కాబట్టి ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చేసుకొని రెఫరెన్స్ తీసుకుని కార్లో వచ్చి చదువుతాను.
ఇవన్నీ కూడా డెఫినెట్ చేపిస్తాం, చేపించి డెఫినెట్గా ఇబ్బందులు లేకుండా చేయిస్తాం. అట్నే ఇక్కడ 2 విషయాలమ్మా, అయితే పేదవాళ్ళకి ఇల్లు లేవో, ఇల్లులు పోయినాయో వాళ్ళందరూ హౌసింగ్ పెట్టుకుంటారు. వచ్చే 2 నెలల్లో హౌసింగ్ ఇస్తాను. ఎవరికైతే అసలు భూమినే లేవు, అర్థమవుతుందా, ఎవరికైతే అసలు ఇల్లు కట్టుకోని భూమి కూడా లేదో వాళ్ళకి 3 సెంట్లు ఇస్తాను. సో దయచేసి ఎవరన్నా ఒక తల్లి, ఒక ఫాదర్, ఒక తండ్రి, కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయి, ఫాదర్ ముసలి అయిపోయి ఒకటే ఇంట్లో ఉంటే ఇబ్బంది. వీళ్ళని డివైడ్ చేసుకొని వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చే పరిస్థితి చేస్తాం. సో ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడెక్కడ కావాలో ల్యాండ్ ఒక లిస్ట్ ఇవ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టుకోండి. ఇవన్నీ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా వచ్చే 6 నెలల్లో మీరు అడిగిన పనులు అట్లీస్ట్ 50-60% పూర్తి చేస్తాం. శ్రీకాళహస్తిలో మీ ఇంటికి మీ సుధీరణ కార్యక్రమం 5వ రోజు కొనసాగింది. తొట్టంబేడి మండలం పెల్లమేడు పంచాయతీ మామిడికుంట గ్రామం నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో పాటు తొట్టంబేడి ఇన్ఛార్జ్ మున్రాజా నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి 5వ రోజు పర్యటన కొనసాగింది. మీ ఇంటికి మీ సుధీరణ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలు స్వయంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటున్నారు. ఈరోజు తొట్టంబేడి మండలం పెల్లమేడు పంచాయతీ మామిడికుంట గ్రామం నుంచి పర్యటన ప్రారంభమై ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ సీనియర్ తొట్టంబేడి ఇన్ఛార్జ్ మున్రాజా నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలో త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అలాగే ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, పరిశీలనతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమంలో మాజీ తొట్టంబేడి మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, తొట్టంబేడి ఇన్ఛార్జ్ మున్రాజా నాయుడు, గాలి మురళీ నాయుడు, గాలి చలపతి నాయుడు, తెలుగుదేశం నాయకులు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీల ద్వారా 15 రోజులకు గాను 1,20,78,414 రూపాయల నగదు, 29 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 321 కిలోల 50 గ్రాముల వెండి భక్తులకు కానుకలుగా లభించాయి. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన 83 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్లు, చైర్మన్ కె సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గౌరవశెట్టి, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని కసా గార్డెన్ డాక్టర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల పిఎం శ్రీ స్కూల్ పాఠశాలకు ఎంపిక అవడంతో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత హర్షం వ్యక్తం చేశారు. పిఎంసి శ్రీ పాఠశాల కింద తమ పాఠశాల ఎన్నికై గురుకుల బాలికల పాఠశాలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం ఆనందంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాళహస్తిలోని కసా గర్దన్ డాక్టర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల పిఎం శ్రీ స్కూల్ పాఠశాలకు ఎంపిక అవడంతో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత హర్షం వ్యక్తం చేశారు. పిఎంసి శ్రీ పాఠశాల కింద తమ పాఠశాల ఎన్నికై గురుకుల బాలికల పాఠశాలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం ఆనందంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిఎంసి పథకం కింద తమ స్కూల్ మధ్యాహ్న భోజనానికి 9.2 లక్షల రూపాయలతో, కిచెన్ రిక్రూట్మెంట్ 2.5 లక్షలతో, రిక్రూట్మెంట్ 4 నూతన ల్యాబ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి నిధులు, 10 కంప్యూటర్లు మంజూరు చేశారని, తద్వారా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిధులతో వారి బాలికల విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులను మరింత ఉత్తేజపరిచే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో విద్యార్థులను శ్రీహరికోటకు తీసుకెళ్లి అక్కడ శ్రీహరికోటలో రాకెట్లు ఏ విధంగా లాంచింగ్ చేస్తారో విద్యార్థులు తెలిసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల పిఎంసి స్కూల్ కింద మంజూరు అవడంతో తమకు ఉన్నత విద్యతో పాటు మరింత సౌకర్యాలు తమ గురుకుల పాఠశాలకు లభించాయని, తద్వారా తమకు ఉన్నత విద్యతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా తమకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. నేను డాక్టర్ అంబేద్కర్ గురుకులం శ్రీకాళహస్తి కాసాగాడ శాఖ ప్రిన్సిపల్ని. మాధవిలత నా పేరు. నేను ఇన్ఛార్జ్ తీసుకొని దగ్గర 2 years కావస్తుంది, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. నాకు పిఎంశ్రీ కింద 7th phase మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయము, చాలా మంచి విషయము. ఈ పిఎంశ్రీ స్కూల్ కింద సెలెక్ట్ అయిన తర్వాత నాకు మెకనైజ్డ్ కిచెన్ వచ్చింది. దగ్గర 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది. పిల్లలకి చాలా ఫాస్ట్గా తొందరగా అన్నీ కూడా తయారు చేసే విధంగా తయారయ్యే ఒక మిషనరీ వచ్చింది నాకు. దాన్ని గర్వంగా చెప్పుకోవాలి మనము. తర్వాత రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్. దగ్గర 2.5 lakh పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబులకి కూడా శాంక్షన్ అయింది. చాలా మంచి ఎక్విప్మెంట్ వచ్చింది. తర్వాత అది పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. తర్వాత 10 కంప్యూటర్లు శాంక్షన్ అయినాయి. కంప్యూటర్ ల్యాబ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది.
కొంచెం ఒక లాస్ట్ 10% ఉంది ఇంకా అది కంప్లీట్ కావడానికి. సో అది కూడా మాకు శాంక్షన్ అయింది. కట్టేశారు. మేము ఇన్స్టాల్ చేసి దాని యొక్క ఉపయోగం పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ కూడా మనకు బాగా నీట్‌గా వచ్చేసింది. కొంచెం తర్వాత మనకు ఇంకోటేంటంటే 51,00,000తో మనకు పీఎం శ్రీ కింద సిఎస్ఆర్ ఫండ్స్‌లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చాలా కొత్తగా అద్భుతమైనటువంటి కొత్త బిల్డింగ్ లాగా రూపొందించబడింది. Morning to all. My name is K. Geet Kastri. I am studying 10th standard at Dr. B.R. Ambedkar Gurukulam, Srikalahasti. PM Shri PM Schools for Rising India. It is central government scheme launched in 2020 to upgrade and develop existing schools into model schools. Our PM Shri school in phase 7 in 2025. It aims to quality of education, focus on learning outcomes, science, its skills, modern infrastructure, smart classrooms, computer labs, science labs, sports facilities. It aims to skill development in the schools, vocational training, bagless days, exposure to new trades like IT, ITS, and B&W, holistic development, yoga, sports, art, eco clubs, mental health support, digital learning, Diksha, e-labs, virtual labs, and internet connectivity. Pradhan Mantri Schools for Rising India aims to prepare students who are responsible citizens, skilled and globally competent. There are totally 9 grants implemented under PM Shri Schools. Bharat Shrestha, Ek Bharat Shrestha Bharat, Punjabi language learning, drug abuse awareness program, Green School initiates, strengthening of Bharat Scouts and Guides, bagless days, no bag days, exposure visits, celebration of national days, annual grants, Bal Sansad. Thank you for implementing PM Shri in our schools, APS WRS Kasa Garden, Srikalahasti. Thank you to Narendra Modi ji. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ ఆధ్వర్యంలో చాతుర్మాస ప్రవచనాలు ప్రారంభించారు. ఆశ్రమ పీఠాధిపతులు సద్గురు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ప్రవచన కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలు చేసి ప్రారంభించారు. దైవంపై చిత్తశుద్ధితో మనసు లగ్నం చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని సహస్రావధాని ప్రవచనకర్త ఆముదాల మురళి అన్నారు. శ్రీకాళహస్తి ముత్యాలం గుడి కళ్యాణ మండపంలో సుఖబ్రహ్మ ఆశ్రమాల ఆధ్వర్యంలో చాతుర్మాస ప్రవచనాలు ప్రారంభించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి జ్యోతిప్రజ్వలు చేసి ప్రారంభించి ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా ప్రతి మాసంలోనూ ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంసారిక జీవితాన్ని కడుగుతూ దైవానుగ్రహం పొందేలా ప్రవచనాలు తోడ్పడతాయన్నారు. ప్రవచనకర్త సహస్రావధాని ఆముదాల మురళి అనుగ్రహ భాషణ చేస్తూ దైవ లక్షణాలు జీవుడి లక్షణాలు ఒకటే అయినప్పుడు దైవానుగ్రహం లభిస్తుందని వివరించారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరిని ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదతో ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశలను అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదే శ్రీకాళహస్తి, ఇదే శ్రీకాళహస్తి, ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి. ఇదే శ్రీకాళహస్తి, ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి. స్వర్ణముఖీ తీరంలో జ్ఞానప్రసూనాంబతో శంభుడే స్వయంభూడై సాక్షాత్కరించినాడు. ఇదే శ్రీకాళహస్తి, ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి. ప్రభుత్వ విలువ ప్రకారం 600 కోట్ల విలువ చేసే భూమిని ఓ స్టార్ హోటల్కి అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. మార్కెట్ విలువ ప్రకారం అంకణం 4 కోట్లు ఉన్న ఈ స్థలాన్ని స్పా సెంటర్కు కేటాయించడం సరికాదని అన్నారు. ప్రతి 3 నెలలకు ధరలు పెరుగుతున్న స్థలాన్ని సీఎం అప్పడంలా ఇచ్చేశారన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరా 90 లక్షల చొప్పున 19 కోట్లకు అమ్మేశారని అన్నారు.
5 సంవత్సరాలకి ఈ స్థలం 3,000 కోట్లకు వెళ్ళినా ఆశ్చర్యం లేదన్నారు. దళితులు ఈ భూమిలో సాగు చేసుకుంటుంటే ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి ఇవ్వడం పట్ల వారు గగ్గోలు పెడుతున్నారని, హైదరాబాద్ చెందిన సైబర్ సిటీ హోల్డింగ్, బెంగళూరు చెందిన దివ్యశ్రీ ఫా అనే కంపెనీలు కట్టబెట్టారన్నారు. దీని ద్వారా లోకేష్కు 150 కోట్లు, అనగాని సత్యప్రసాద్కి 50 కోట్ల ముడుపులు అందాయన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు కోతవేడులో మసాజ్ సెంటర్, హోటల్, స్పా సెంటర్, 7 స్టార్ హోటల్ నిర్మాణం చేయడం సరికాదన్నారు. తిరుపతి నగరంలో 5,500 హోమ్ స్టేలు ఉన్నాయని, అనేక స్టార్ హోటల్స్ ఉన్నాయని అన్నారు. అవి అన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నిర్మాణం చేస్తారన్నారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరతో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా విద్యుత్, నీళ్లతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఫ్రీ అని జీవో ఇచ్చారన్నారు. దాని మీద మాట్లాడినాడు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలాన్ని చాలా ఏళ్లుగా రైతులు, దామినీడు అన్న ఈ గ్రామానికి సంబంధించిన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూమిని, అది కూడా దళిత రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూమిని చంద్రబాబు ప్రభుత్వం టూరిజం శాఖకు అప్పగించి మార్కెట్ విలువ ప్రకారమే ఎకరా 4 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దినదిన ప్రవర్తమానంగా ఎదిగిపోతున్నటువంటి తిరుపతిలో ప్రతి 3 నెలలకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి భూముల ధరల ప్రక్రియలో ఈ రోజున 600 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని చంద్రబాబు గారు అప్పళం ధరకి ఈ స్థలాన్ని ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరా 90 లక్షలకి, దాదాపు 30 కోట్ల రూపాయల విలువన్న ఎకరా స్థలాన్ని 90 లక్షల రూపాయలకి, మొత్తం ఈ స్థలమంతా కలిపి 19 కోట్లకి తెగనమ్మినారు చంద్రబాబు గారు ఈ స్థలాన్ని. ఈ రోజున ఈ స్థలం 600 కోట్ల రూపాయలైతే ఓ 5 ఏళ్లకి ఇది 3,000 కోట్ల రూపాయలైనా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. రైతులంతా కూడా, ఈ దళిత రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, ఇది మేము సాగు చేసుకుంటున్నటువంటి పొలమోనని. ప్రభుత్వం ఈ స్థలాన్ని ఎలా ఇచ్చిందిరా అంటే, ఇక్కడ అమ్మవారి గుడికి డిఎస్సీ అక్రమాల్లో నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జీలతో కలిసి తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. తన పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్నారు.
డిఎస్పీని ఒక ప్రత్యేకించి ప్రకటించడం జరిగింది. అన్ని సంవత్సరం 16,000 ఉద్యోగాలు, అందులో 421 స్పోర్ట్స్ కోటాలు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అది ఇవ్వలేదు. ఇవన్నింటినీ కూడా మీ ద్వారా సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారే రాజీనామా చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద అవస్థావతలు జరిగినటువంటి మన డిఎస్పీ మన రాష్ట్రంలో జరిగినటువంటి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి అంతవరకు ఈ పేపర్లో ఉన్న ఒక సాక్షిని మాత్రము రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పడానికి మా పార్టీ ముఖ్య మా నాయకులు కూడా తెలియదు మేరకు ఇది ప్రాథమికంగా ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో పాటు 6వ తారీఖు ద్వారా కోటి సైడ్ రా కోటి. ఏర్పేడు వ్యాసాశ్రమంపై రాజకీయ జోక్యం పెరిగిందని ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇతర సభ్యులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. మలయాళ స్వాముల వారి ఆశ్రమం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వివాదం రావడం బాధాకరమని అన్నారు. గోవింద 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 గోవింద. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే మా సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు గారు, అదేవిధంగా మా స్వామి శివానందుల వారు, అదేవిధంగా స్వామి సాంబశివానంద స్వాముల వారు, అలాగే మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం. ఈరోజు మన దివ్యమైనటువంటి వ్యాసాశ్రమ పైన మా ఆవేదనని పంచుకోవడానికి పరమ పవిత్రమైన ఎంతో చరిత్ర కలిగినటువంటి, ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి వ్యాసాశ్రమము ఎన్నో వేల మంది విద్యార్థులకి కూడా జ్ఞానదానం చేసి ఎంతోమంది మహాత్ములు తయారు చేసినటువంటి వ్యాసాశ్రమం పరమ పూజ్య బ్రహ్మీలేన మహానుభావులు శ్రీ మలయాళ స్వాముల వారు వారి దివ్యమైన ఆశీస్సులతో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహనీయుల్ని తయారు చేసి అందించినటువంటి అన్ని సామాజిక వర్గాలని హక్కున చేర్చుకొని బ్రహ్మ విద్య అనేది అందరికీ కూడా పొందేటటువంటి హక్కు ఉన్నది. బ్రహ్మ విద్యకి తారతమ్యాలు లేవు. అందరూ కూడా ఆశ్రమంలో చదువుకొని జ్ఞానులు కావచ్చు అనేటటువంటి మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో, దక్షిణ భారతదేశంలో భగవద్గీతని అన్ని కుటుంబాలకి, అన్ని కులాల వారికి, అన్ని వర్ణాల వారికి కూడా చదివేటటువంటి మహత్తరమైన అవకాశాన్ని అందించినటువంటి ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో పురాణాలు, ఎన్నో గాథలు, ఎన్నో ఇతిహాసాలు కూడా సమాజంలో అందరూ కూడా నేర్చుకోవచ్చు అనేటటువంటి ఒక బ్రహ్మ విద్యని లోకానికి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అందించిన మహానుభావులు వ్యాసాశ్రమ స్థాపకులు మలయాళ స్వాముల వారు. అటువంటి మలయాళ స్వాముల వారు స్థాపించినటువంటి వ్యాసాశ్రమంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మనసు కలచివేసేటటువంటి పరిస్థితి. ఏ హిందూ సనాతన ధర్మానికి కేంద్ర బిందువుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై కన్నడిగుల మాటలు వైరల్ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి సంబంధం ఉందని అంటగట్టడం బాధాకరమని చిత్తూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.
చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకులు మాట్లాడుతూ కన్నడిగుల ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తమ నాయకుడు విజయానందరెడ్డిని దూషించడం సబబు కాదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైసీపీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో మహిళా నాయకులు గాయత్రీదేవి, హరీష్ రెడ్డి, మురళీరెడ్డి, సరళా మేరీ తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మంత్రిలోకి తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ప్రక్రియలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్, వెంకటగౌడ్లు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, తద్వారా అనేక మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో భారీగా అవకతవకలు జరిగి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. 15 లక్షల నుంచి 20 లక్షలకు టీచర్ పోస్టులను అమ్ముకున్నట్లు ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి కలెక్టరేట్లో ఓటర్ ముసాయిదా జాబితా విడుదల, వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తిలో 5వ రోజు కొనసాగిన మీ ఇంటికి మీ సుధీర్ అన్న కార్యక్రమం. తొట్టంబేడు మండలం పెళ్లమేడు పంచాయతీ మామిడిగుంట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తొట్టంబేడు మండలంలోని కొలితినీరు గ్రామంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటన. 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కుండీల లెక్కింపు. గత 15 రోజులకు గాను 1,20 లక్షల ఆదాయం. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.